షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. హార్ట్కి ఏమనిపిస్తుంది చెప్పు నాన్న గురించి? ఇష్టం, చాలా ఇష్టం, కానీ అసలే వద్దు. 1 yearకి మళ్ళీ డాడీ వేరే మ్యారేజ్ చేసుకోవడం, ఇంకా డాడీ వెళ్ళేటప్పుడు బంగారం కూడా తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో మమ్మీ అంటే చాలా ఇష్టం. ఎవ్రీథింగ్ అంటా నేనైతే, ఎవ్రీథింగ్. సన్నగా ఉన్నదా ట్రోల్ అయింది? అయితే ఈమె ఫేస్ వరకు బాగుంది, ఫుల్ చూస్తే ఇంత బక్కగా ఉంది అని చెప్పి. నీకేంట్రా బక్కగా ఉంటే గుర్తిగా లేదా? మళ్ళీ డ్రెస్ సైజ్ స్మాల్ కన్నా స్మాల్ అమ్మ. అందుకే నేను డ్రెస్సెస్ కొనుక్కొని స్టిచ్ చేయించుకుంటా. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేస్తాను? మ్యారేజ్ వద్దు. మరి ఎవరు రియల్ లైఫ్ లో ప్రపోజల్స్ చేయలేదా? బ్రో ఇప్పుడు అదే ఫ్యాషన్ కదా. ఇంకా ఎలా ఉండాలమ్మా? పెళ్లి చూపులు చూస్తాను నేను. వద్దు మా అంటే నేను పెళ్ళైనాక నా రీల్స్కి వాడాలి కదా. సో ఫైనల్ గా నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదు, నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. నేను నమ్మను. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా మనం ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూస్తూ ఉంటాం, కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఇక్కడ ఉండిపోతారు కదలరే. ఏ సాంగ్ చూసినా కూడా అరే అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కిల్లింగ్ కదా, అరే ఐస్ తో ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందా, అరే ఈ స్మైల్ తో ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందా అని మనం అలా చూస్తూనే ఉంటాం. బట్ చాలా మంది ఆ రీల్ ని, తను చేసే రీల్ ని ఇంకొన్ని హండ్రెడ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పీపుల్ చూస్తూ ఉంటారు. అదేంటో అండి, ఈ పిల్ల మాత్రం రీల్ అప్లోడ్ చేస్తే చాలు ఆ హిస్టరీ మొత్తం మిలియన్స్ లో ఉంటుంది. ఆ మిలియన్స్ వ్యూస్ ఎలా వస్తాయో అర్థం కాదు. ఆ ఫ్యాన్స్ ఏంటో, ఫాలోయింగ్ ఏంటో, అది ఒక్కొక్కసారి చూస్తుంటే జెలస్ వచ్చేస్తుంటది నాకు. అరే ఇంతమందిని ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇన్ని వీడియోస్ అయినా సరే మావి కూడా ఇలాగా మిలియన్స్ లో వెళ్ళొచ్చు కదా అనిపిస్తుంటుంది. బట్ ఈ రోజు నా దగ్గర ఉన్న ఈ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అయితే మాత్రం మమత. సో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిపోతుంది కదా. హాయ్ అండి, నేను మీ మమతా నీత అంటూ ఉంటుంది. సో మరి ఆ మమతా నీతతో మాట్లాడి అసలు చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎక్స్ప్రెషన్ క్వీన్. థ్యాంక్ యూ సో మచ్. కాదురా, అసలు ఏంటి ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ చంపేస్తున్నావా? ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ వీడియోస్ ఏంటి? నాకు అన్నిటికన్నా ఫస్ట్ నువ్వు వీడియో అప్లోడ్ చేస్తున్నావు కదా, విత్ ఇన్ 1 or 2 days లో 1.6 million, 2.7 million, 8.10 million, సారీ 8.10, అసలు ఎలా వెళ్తున్నాయి చెప్పవా? నాకే తెలియదు. నేను కూడా షాక్ అయిపోయినా. అంటే నా ఫస్ట్ రీల్ వైరల్ అయినప్పుడు. నీ ఫస్ట్ ఏ రీల్ వైరల్ అయింది? అంటే రీసెంట్ గా ఫ్లోక్ సాంగ్ ఒకటి. ఏదో ఒక్కసారి ఒక ఫ్యూ లైన్స్ చెప్పు సాంగ్. అది విత్ ఇన్ 2 hours లోనే 1 million వచ్చింది దానికి. సరే, వీటన్నిటికన్నా ముందు నీ ప్రాపర్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఏం చదువుకున్నావు, ఏ ఊరు మంది? ప్రాపర్ వచ్చేసి వరంగల్, అంటే జనగాం. చాలా మందికి జనగాం తెలియదు కాబట్టి వరంగల్ అని చెప్తాను. అండ్ మమ్మీ, నేను, అన్నయ్య ఉంటాం ఇంట్లో. మమ్మీ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్. అన్నయ్య వచ్చేసి ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయింది, హీఈస్ ఇన్ టు బిజినెస్ సైడ్. అండ్ నేను, నా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి నేను వర్కింగ్. అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే ప్లేస్మెంట్ వచ్చింది నాకు. అది కూడా అంటే ఎడ్యుకేషన్ మొత్తం వరంగల్లో. సో అక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్ లో జాబ్ ప్లేస్మెంట్ వస్తే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి మైండ్ స్పేస్ లో వర్క్ చేస్తుండే. అక్కడ 1 year చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వేరే, అంటే నా డిగ్రీ చేసుకుంటూనే జాబ్ చేశాను. డిగ్రీ అయిపోయింది, జాబ్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యాను మళ్ళీ. సో అండ్ ఇంకొకటి మళ్ళీ డిగ్రీ అయిపోయింది, లైక్ సర్టిఫికేట్స్ వస్తేనే మనం వెళ్ళి వేరే ఆఫీస్కి వెళ్ళగలుగుతాం కదా అని చెప్పి 1 year అందులోనే ఉండి డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ బయటకు వచ్చేసి సర్టిఫికేట్స్ తెచ్చుకొని కోర్స్ జాయిన్ అయినా, డేటా అనలిస్ట్. నాకు ఐటీ సైడ్ వెళ్ళడం ఇంట్రెస్ట్. సో డేటా అనలిస్ట్ కోర్స్ జాయిన్ అయ్యి 6 months తీసుకొని మళ్ళీ వేరే జాబ్ చేసుకొని రీల్స్. అక్కడ జాబ్, ప్రమోషన్స్, రీల్స్, అసలు ఈ 3 ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? నా స్లీప్ని చంపేసి
అట్లా అరే ప్లీజ్ రా, ఏం చేసినా పర్లేదు కానీ ఫుడ్ స్లీప్ ని మాత్రం చంపేసావు అనుకో, ఫుడ్ అసలు ఇష్ట పెట్టాను. చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అసలుకే మేము డాక్టర్స్ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు మినిమం 8 hours to 7 Yeah. hours to 8 hours స్లీప్ మస్ట్ అండ్ షుడ్ అంటారు. ఓకేనా? ఎస్ ఎస్ సో ఇది ప్రామిస్ 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 ఓకే. వెరీ గుడ్. ఈసారి నుంచి త్వరగా రీల్స్ చేసేసుకొని ఎడిటింగ్ కావాలంటే లేట్గా పెట్టుకో, బల్క్ గా ప్రాపర్ గా స్టఫ్ ని రెడీ చేసుకో, నీకు ఏ రోజైతే లీవ్ ఉంటుందో. బట్ స్లీప్ ఇస్ మోస్ట్ ఎడిటింగ్ ఇంపార్టెంట్. ఏం జస్ట్ చేసేస్తా, డ్రాఫ్ట్ లో పెట్టేస్తా అంతే. ఎడిటింగ్ ఏం ఉండదు. ఇలా జూమ్ ఇలా వస్తుంది, ఇలా నేను ఇలా హ్యాండ్ తో Hand తోనే. పట్టేసుకొని ఈ చేయితో ఎక్స్ప్రెషన్స్ ఇస్తా, జూమ్ చేస్తా. జూమ్ అవుట్. ఇది ఒక్కసారి నీ దాంట్లో ఒక 2 songs పెట్టి ఒక్కసారి ఆ ఎక్స్ప్రెషన్స్ నేను మెయిన్ నేను నీకేం ఏమని ట్యాగ్ ఇచ్చాను ఎక్స్ప్రెషన్ క్వీన్. మరి మేము లైవ్ లో చూడాలి కదా. నేను చాలా ఫ్లాప్స్ అయిపోయిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ వస్తుంది. పర్లేదు, ఫ్లాప్ అయినా పర్లేదు, చూద్దాం. ఇగో ఈ 2 cameras లేవనుకో, సాంగ్ పెట్టి లేకపోతే కెమెరాకి ఇస్తావా లేకపోతే నీ మొబైల్లో ఇస్తావా, ఇవ్వు. నేనే చేస్తా. నువ్వే చేస్తావు, ఓకే డన్. సరే ఎలా చేస్తావో చూడాలని ఉంది. వెరీ నైస్. ఓ ఇలా చేస్తుంటావు అనమాట. అంటే మేము లైవ్ లో చూపిస్తాం నువ్వు ఎలా చేస్తున్నావు రీల్ అని. ఒక సింగిల్ హ్యాండ్ దీంతో నువ్వు ఏది స్టాండ్ కానీ స్టిక్ కానీ ఏవి యూస్ చేయవా? విండోకి పెట్టేసి దీంతో రూమ్ లో ఉన్న విండోకి పెట్టేస్తాం. ఈ ఖర్చు లేకుండా బాగానే వస్తుంది. ఆ రీల్స్ బాగా చేసేస్తున్నావే, 0 ఇన్వెస్ట్ తో. మన టాలెంట్, ఇష్టం. యాక్టింగ్ అంటే ఇష్టమా? ఇష్టం. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో ఫేవరెట్ ఏంటి నీది? హీరోస్ గానీ హీరోయిన్స్ గానీ యాక్ట్రెస్? సాయి పల్లవి హీరోయిన్ అయితే. అంటే నాకు డాన్స్ రాదు, అస్సలే రాదు డాన్స్. కానీ తను ఉన్న ఇండస్ట్రీలో తన నేమ్ కానీ అలా ఎంతమంది హీరోయిన్స్ కి ట్రోల్స్ ఇచ్చినా కానీ తనకైతే రావు. వచ్చిన ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు కదా. అరే మరి నిన్ను కూడా హెల్తీగానే ట్రోల్ చేస్తున్నారు కదరా. హెల్దీగా అయినా అసలు నేను బక్కగా ఉన్నా అని చెప్పేసి దాన్ని వాడుకొని ఫుల్ లైక్స్ ఫాలోవర్స్. బక్కగా ఉన్నాడు నేను చేసిన తప్ప. చాలా ఫుడ్ తింటా ఫుల్, మొత్తం బయట చికెన్ ఎక్సెప్ట్ థర్స్డే. 6 days నేను చికెనే తింటా అని నేను బక్కగానే ఉంటా. చికెన్ తింటే లావ్ అవ్వరా? బనానాస్ తిను. ఓకే, బనానా తిని ఈ బర్గర్స్ పిజ్జాస్ తింటా. ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ తింటే ఆటోమేటిక్ గా మాకేమో సన్నవ్వాలి ఏమవ్వం, నువ్వేమో లావ్ అవ్వాలి ఏంటి లావ్. అందుకే ఎప్పుడు కూడా లావుగా ఉన్న వాళ్ళు సన్నం అవ్వాలనుకోకూడదు, సన్నగా ఉన్న వాళ్ళు లావ్ అవ్వాలనుకోకూడదు. కంట్రోల్ అలా అనుకోకుండా ఉంటే ఆటోమేటిక్ గా ఎవరికి ఏం కావాలో దేవుడి. సో అలా ఏది బాగా ట్రోల్ అయింది? ఇదే కదా, సన్నగా ఉన్నదా ట్రోల్ అయింది? అయితే అంటే కొన్ని డేస్ బ్యాక్ నేను చేసిన రీల్స్ ఉంటాయి, పాస్ట్ రీల్స్ అన్ని స్క్రోల్ చేసి ఈ సాంగ్ సైడ్కి పెట్టేసి నేను అంతకుముందు ఫుల్ వీడియో చేస్తాను. ఒక టెంపుల్లో చేసా, యాదగిరి గుట్టలో ఒక టెంపుల్లో చేసా అన్నమాట. అది పెట్టి ఈమె ఫేస్ వరకు బాగుంది, ఫుల్ చూస్తే ఇంత బక్కగా ఉంది అని చెప్పి చేశారనమాట. నీకేంట్రా బక్కగా ఉంటే బుద్ధిగా లేదా వాళ్ళకి? అంత క్యూట్ గా మేము ఇప్పుడు లైవ్ లో చూసాం, బానే ఉంది అమ్మాయి, ఏం బక్కగా మరీ లేదు. ఓకే, మరి రియల్ గా హీరోయిన్స్ మరి ఎంతే స్లిమ్ గా కూడా వాళ్ళు కూడా ఉంటారు కదా. స్లిమ్ గానే ఉండాలి కదా. స్లిమ్ గానే ఉండాలి, కానీ నువ్వు మంచిగానే బాగున్నావురా, నువ్వు అలా ఏం ఫీల్ అవ్వక. నేను ఒకటి అడుగుతాను మమత, స్ట్రైట్ వేలో ట్రూగా జెన్యూన్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకే పక్కనా? అంటే నేను నిన్ను ఫస్ట్ టైం చూసేటప్పుడు కానీ ఐ ఫెల్ట్, అంటే నేను పర్సనల్ గా ఫీల్ అయింది కానివ్వచ్చు, లేకపోతే ఇంకొంతమంది పబ్లిక్ లో ఫీల్ అయిన వాళ్ళు, ఈ అమ్మాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ వర్షలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఎస్, బ్యాక్ బెంచర్ సిరీస్ లో ఎస్. సో తనలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, తనలా చేస్తుంది అనేది చాలా మంది అనుకుంటున్నారు అనమాట. అంటే ఏమైనా తన వీడియోస్ ఏమైనా ప్రీవియస్ ఫాలో అయ్యావా లేకపోతే? నో, అసలు నేను అట్లాంటి కామెంట్ ఒకటి కూడా చూడలేదు. అంటే తనని బ్యాక్ బెంచర్ సిరీస్ లో చూసా అంతే, అంతవరకు తెలుసు. నాకు పర్సనల్ గా కూడా నేను ఫాలో అవ్వడం అలా కూడా ఏం చేయలేదు. లైక్ ఇన్స్టాగ్రామ్ లో అంటే ఐ ఫెల్ లైక్ నాకు చాలా ఇష్టం అంటే దీప్తి సునైనా.
ఓకే. ఫాలో అవ్వను గానీ చూస్తాను. స్టాక్ చేస్తా తన ప్రొఫైల్‌ని చాలా ఎక్కువగా. స్టోరీస్ చూస్తా. తను చేసే సాంగ్స్ గానీ, తన యాక్టింగ్ గానీ చాలా ఇష్టం నాకు. వన్ ఆఫ్ ద రీజన్ నేను ఇన్‌స్టాగ్రామ్ కొంచెం నెగటివిటీ వచ్చినా గూడా తీసుకోవాలి అనేదైతే తన దగ్గర నుంచి నేర్చుకున్నా నేను. వెరీ గుడ్. ఎందుకు 'దీప్తి సునైనా' గారంటే ఇష్టం బాగా? లైక్ ఎట్లా అంటే తను ఇండస్ట్రీలో అన్ని ఫేసెస్ చూసింది అనిపిస్తది. చాలా చిన్న ఏజ్‌లో అన్ని ఫేసెస్ చూసింది అనిపిస్తది. ఎంత పాజిటివిటీ ఎంత ఇష్టం ఉంటదో, తనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉంటదో అంతే నెగటివిటీ గూడా ఉంటది. లైక్ తన లైఫ్ స్టోరీ గురించి గానీ, లవ్ స్టోరీ గురించి గానీ చాలా ట్రోల్స్ ఒస్తాయి. తను చేసిన సాంగ్స్ ఉంటాయి గదా! దానికి గూడా కామెంట్స్‌లలో నెగటివిటీయే పెడతారు చాలా మంది. సో, అవన్నీ అసలు హార్ట్‌కి తీసుకోదు. తను చేసేది చేసుకుంటూ ఎళ్ళిపోతది. అలా నాకు చాలా ఇష్టం. సో, నువ్వైతే 'దీప్తి సునైనా' గారిని మాత్రమే హ్మ్. ఫాలో అవుతూ ఉంటావు. తన ఇన్‌స్టాని చూస్తా. స్టోరీస్ పక్కా చూస్తా. డెవిల్. తన ఔట్‌ఫిట్స్ ఇంకా హ్మ్. చాలా ఇష్టం. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, అలా ఎప్పుడైనా ట్రై చేయాలని ఉందా నీకు? లైక్ ఉంది. అవుట్‌ఫిట్స్ కానీ శారీస్ తన శారీస్ డిజైన్స్ ఉంటాయి గదా! హ్మ్. నాకు చాలా అవి ఇష్టం. చేయాలని ఉంది. ఉంటది. సో, నీకెవరైనా తన డిజైనర్స్‌ని ఎవరినైనా ఎప్పుడైనా అప్రోచ్ అయ్యావా? పిన్ అవ్వలేదు. చేసావా? లైక్ మరి బయట నేను ఔట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఉంటాయి గదా! అందులోకెళ్ళి చూసేదాన్ని. ఇలా గావాలి అని జెప్పేసి రిఫరల్ వీడియో ఫోటోలాగా అది చూపిస్తుండే. 'దీప్తి సునైనా' గారివి రిఫరల్ వీడియోస్ ఆ! పంపించేస్తున్నావు. పంపించి ఔట్‌ఫిట్ ఇలా గావాలి అని కావాలి. జెప్పి అలా మరి తీసుకుంటా. తీసుకుంటున్నావా? తీసుకుంటా. హ్మ్. ఎంత క్యూట్‌గా చెప్తున్నావో. ఓకే. సో, వెరీ సూన్ తననైతే నువ్వు కలవాలని కోరుకుంటున్నాను మరి నేను. సో, ఇలా అంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ తను కూడా ఒక మంచి డాన్సర్‌గా ఆ! అండ్ అలా ఇంట్రొడ్యూస్ అయింది ఆ! ఇండస్ట్రీకి. అవును. అండ్ ఒక మంచి 'బిగ్ బాస్‌లో' సూపర్ కంటెస్టెంట్‌గా చిన్న క్యూట్‌గా. ఆమె కూడా క్యూట్‌గా వచ్చింది. ఇప్పుడు ఒక మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా హ్మ్. అంత ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకుంది. అవును. ఇప్పుడు తనంతట తను ఓన్‌గా హౌస్, ఆహ్, ఫ్లాట్ గూడా ఉంది. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంది. అవును. తనంటే ఇండిపెండెంట్ వుమన్. హ్మ్. లైక్ ఫ్లాట్ కొనుక్కుంది. అవును. ఫస్ట్ కార్ పర్చేస్ రీసెంట్‌గా చేసుకుంది. కార్ గూడా కొనుక్కుంది. సో, అంటే నిజంగానే ఒక అమ్మాయిని చూసి ఒక అమ్మాయి హెల్తీ వేలో హ్మ్. ఇన్‌స్పైర్ అవుతుంది అంటే టూ గుడ్ కదా! హ్మ్. సో, అయితే వర్షనయితే నువ్వు ఫాలో అవ్వడం గాని, ఎక్స్‌ప్రెషన్స్ గాని ఏం ఆహా! లేవు. లేదు. చూసా యూట్యూబ్‌లో తన సీరీస్ చూసా. సో, నీకు పర్సనల్‌గా ఫ్రెండ్స్ ఏం చెప్తూ ఉంటారు? లైక్ వీడియోస్ గురించి కానీ? చాలా అంటే నన్ను ఆఫీస్‌లో ఆడుకుంటారసలు. నేనేం జెప్పినా గూడా రీల్స్ చేయకిక్కడ కూర్చో. రీల్స్ చేయకు. మాట్లాడు రీల్స్ చేయకు. మాట్లాడు పాటలు పాడకు. ఇలా ఆడుకుంటారు ఆఫీస్‌లో నన్ను. ఓకే. లేదంటే ఇంటి రిలేటివ్స్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు గూడా ఎంత సంపాదిస్తున్నావు ప్రమోషన్స్ నుంచి? ఎంతొస్తుంది ఇన్‌స్టాగ్రామ్ నుంచి? ఇలా అంటారు. బేసిక్‌గా చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, ఇన్ ఫేస్‌బుక్ షార్ట్స్‌కొచ్చినట్టుగా ఇన్‌కమ్ ఇన్‌స్టాకి రాదు. ఆ కాదు. ప్రమోషన్స్‌కొస్తది అంటే, ఆ ప్రమోషన్స్‌కి కూడా రూ. 1000, 1500, 2000 అంటారు. అంతే. అది కూడా పెద్ద అమౌంట్స్ ఏమి వచ్చేదు. బట్ చాలా మంది జనాలు ఇంకా దాని నుంచి బయటికి రావాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనీ రావు. ఏమన్నా పెయిడ్ ప్రమోషన్ చేసుకుంటే గానీ తప్ప ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనీ రాదు. సో, అలా మొత్తానికైతే అంటున్నారు బయట. కొంతమందికిష్టం. ఇలానే సినిమాలల్లోకెళ్ళు, అందులోకెళ్ళు పోను. జాబ్, జాబ్ జేసుకోవాలి. ఇది ఇన్‌స్టాగ్రామ్ ఉంచుతా. ఇది తీసేయను. అలా అని ఇండస్ట్రీకెళ్ళను. హ్మ్. జాబ్ జేసుకుంటా, రీల్స్ చేస్తా, వచ్చి దీంట్లో నుంచేం రాదు. నా సాలరీ నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటా అంతే. అంతేనా? ఆ! ఇండస్ట్రీకైతే రావు. అహా! మరి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందన్నావు? ఇష్టం. ఇష్టం అన్నీ ఇళ్ళనే చూపిస్తా. ఇష్టాన్ని, ప్యాషన్‌ని అంతా ఇన్‌స్టాలోనే చూపించుకుంటావు. నీ ఇన్‌స్టాలోనే. ఫోన్‌లోనే. ఓకే. మరి సాయి పల్లవి గారిని ఇన్‌స్పైర్ తీసుకున్నావేమో చాలా న్యాచురల్‌గా ఉన్నావు అనుకున్నాను నేను. హ్మ్. ఆ! మేకప్ యూజ్ చేయవా? చేయను. ఒక సన్ స్క్రీన్ వాడతా. నా ఫేవరెట్ సన్ స్క్రీన్ ఉంది. ఏమిటో? లోటస్. లోటస్. హ్మ్. బావుంటుందా అది? 4 బాక్సెస్, 5 బాక్సెస్ అయిపోయినాయి 3 మంత్స్‌లో. అంత ఎక్కువ యూజ్ ఆ! చేస్తావా సన్ స్క్రీన్? అంటే ఏంటి దాంట్లో ఉన్న స్పెషాలిటీ? నాకింకా కొన్ని ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉంటుండే గాన్. అండ్ అది పెట్టగానే ఒక మంచి గుడ్ వైబ్స్, గుడ్ ఫీల్ ఒస్తది అది పెడితే. గుడ్ గ్లో కూడా వచ్చేస్తుంటదా? ఒస్తది. యెస్. నిజంగానే. అంటే చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ మంచిగా మేకప్ యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ నుంచి నేను అదే అడగాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి మీరు యూజ్ ఏం చేసే యూజ్ మేకప్ ఏంటి? యూజ్ చేస్తారు? చేసే డ్రెసెస్ ఏంటి? చాలా మంది మరి వాటిని చూసే ఫాలో అవుతూ ఉంటారు అవును. గదా! అవును. అండ్ మంత్లీ ఎంత వస్తుంది నీకు సాలరీ అంటే ఆఫీస్ నుంచా? ఆఫీస్ నుంచి? 20. 20,000. హ్మ్.
సరే అందరి కోరిక మేరకు అడిగేద్దాం. హ్మ్. వాళ్ళందరికీ మరి చెప్పేద్దాం. ఓకేనా? ఏంటి? మన ఇన్‌స్టా నుంచి నువ్వెంత సంపాదిస్తున్నావు ప్రమోషన్స్ చేసి? సింపుల్ నేను చెప్పేస్తా. ఒక ప్రమోషన్‌కి 2000, 5000 అంతే. అన్ని ప్రమోషన్స్ చేసుకుంటా పోను కాబట్టి లిమిటెడ్. నాకు ఎక్కువ ఎలాంటి ప్రమోషన్స్ ఇష్టమంటే డ్రెసెస్ ప్రమోషన్ గానీ, జ్యువెల్లరీ ప్రమోషన్ గానీ ఏదన్నా వస్తే చేద్దామన్నట్టు ఇట్లా రెడీ ఉంటా. అంటే లైక్ ఇప్పుడు డ్రెసెస్ ప్రమోషన్స్ ఎక్కువొచ్చాయి. ఇంకా నెక్స్ట్ మంత్ అలా జ్యువెల్లరీ ప్రమోషన్స్ గూడా ఉన్నాయని చెప్పారు. సో, అవి నేను హార్ట్‌ఫుల్‌గా చేస్తా. అవి హ్మ్. ఇష్టం. నాకు పేమెంట్ ఇయ్యకపోయినా పర్లేదు దానికి. అవునా? ఎళ్లి చేసేస్తా. డ్రెసెస్ ఇస్తే చాలు, జ్యువెల్లరీ ఇస్తే చాలు అంతే. ఏసేసుకొని కొన్ని రీల్స్ చేసేసుకొని ఆ! వచ్చేస్తా. వచ్చేస్తా. ఓకే. సో, నీది స్మాల్ కన్నా స్మాల్ అమ్మా నీ డ్రెస్ సైజు? ఆ! అందుకే నేను డ్రెసెస్ కొనుక్కొని స్టిచ్ చేపించుకుంటా. పాపం పాపకు దొరకట్లేదు బట్టలు. అంతేనా? అంతే. ఓహ్ మై గాడ్! ఓకే. సో, ఇలా నీ హ్మ్. లైఫ్ స్టైల్ ఇలా లీడ్ చేస్తూ ఉంటావు. ఫుడ్ ఏం తింటుంటావు ఎక్కువగా? బయటే మొత్తం. ఫుల్ మొత్తం. అంటే హాస్టల్‌లో ఉంటాను నేనిక్కడ. అసలు హాస్టల్ ఫుడ్డు హాస్టలర్స్‌కి తెలుసు. సో, హాస్టల్ ఫుడ్ అస్సలు తినను. అసలంటే అసలే తినను. బయటే మొత్తం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, మోస్ట్‌లీ డిన్నర్. ఒరేయ్! నీకొచ్చిన సాలరీ అంతా ఫుడ్‌కే మా వెళ్ళిపోతుందా మమ్మీ బయట? పంపిస్తది నాకు. మమ్మీ ఆ! వీక్లీ పంపిస్తది. ఏంటి? మనీ. నీ సాలరీ ఏం చేస్తావు? నేనే తింటా. ఇది నాకు అర్థం అంటే నా హాస్టల్ ఫీ ఎక్కువ. నా హాస్టల్ ఫీ 9000. ఆ! అండ్ నేను డేటా అనలిస్ట్ కోర్స్ చేస్తున్నా అని చెప్పాను గదా! సో, అది గూడా నా మనీతో నేను చదువుకుంటున్నా. దానికి 50,000 అయితే ఈఎంఐలో పే చేసుకుంటా అనమాట. అది మంత్లీ 5,000 అవుతది. సో, 15,000 ఇక్కడికి అయిపోతాయి. మిగతా 5,000 నేను తింటాను. మా మమ్మీ పంపించేయి తింటాను. ఈ 5,000తో షాపింగ్ చేసుకుంటాను. సో స్వీట్ ఆఫ్ యూ రా. సో స్వీట్ ఆఫ్ యూ. కొన్ని సేవింగ్స్ గూడా చేస్తాను. అమ్మో! అందులో. అదే వచ్చే ప్రమోషన్స్‌లో ఆ! సేవింగ్స్ వచ్చిన ప్రమోషన్స్ అన్ని సేవింగ్సే ఇంకా. దాచుకుంటున్నావు. మరి హ్మ్. ఇప్పటికి ఎంత దాచుకున్నా. సేవింగ్ చేసావు? మొన్నే మా మమ్మీకి ఫోన్ కొనిచ్చా. ఆ మనీతో. అంటే చాలా డేస్ దాచుకొని ఆ మనీ ఇన్ని అయిపోయాక ఫోన్ కొనిచ్చా. అవునా? ఆ! వెరీ గుడ్ గర్ల్. సూపర్బ్. సో, ఇందాక అంటే నీ పర్సనల్ లైఫ్ గురించి అడిగేటప్పుడు హ్మ్. అమ్మ గురించి చెప్పావు. అన్నయ్య అన్నయ్య. అన్నయ్య అమ్మ, గురించి నేను, చెప్పావు. అన్నయ్య. మీ ముగ్గురు. ఆ! నాన్న? అన్నయ్య, నేను ఉంటామనమాట. డ్యాడీ, మమ్మీ సెపరేటెడ్. ఓహ్! మేము నేను 8థ్ క్లాస్‌లో ఉన్నప్పటి నుండి. 8థ్ క్లాస్‌లో ఉన్నప్పటి నుంచే. హ్మ్. ఓకే. మాట్లాడుతుంటావా నాన్నతో? లేదు. మాట్లాడవు. హుహు. బేసిక్‌గా కొన్ని డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకే మాట్లాడుతుండే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు. హ్మ్. అంటే బేసిక్‌గా మనకి 8థ్, 5థ్ స్టాండర్డ్ నుంచి డ్యాడీ అవగాహన అనేది ఉంటుంది. ఎక్కువ. ఎక్కువ ఉంటుంది. డ్యాడీతో ఎక్కువ ఉండేదా? ఎక్కువ ఉండేదానివా? చాలా. చాలా ఎక్కువ. నన్ను స్కూల్‌లో జాయిన్ చేపిచ్చేది మా డ్యాడీయే. అన్నీ ఓకే. చిన్నప్పుడు. ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్క డాటర్ కూడా నాన్న కూతురే అని అంటారు. అవును. సో, ఎప్పుడు నీకు మిస్సింగ్ అనిపిస్తుంటదా? ఎప్పుడైనా ఫ్రెండ్స్‌ని చూసేటప్పుడు, ఇన్‌స్టాలో వీడియోస్ చూసేటప్పుడు, హ్మ్. నీ హార్ట్‌కి ఏమనిపిస్తది చెప్పు నాన్న గురించి? మిస్ అయితా. చాలా మిస్ అయితా గానీ ఇష్టం. కానీ హ్మ్. ఒద్దు. అంతే. నాన్నంటే ఇష్టం. ఇష్టం. చాలా ఇష్టం. హ్మ్. ఎక్కువ ఇష్టం. కానీ అస్సలే ఒద్దు. ఎందుకొద్దు నాన్న? అంటే ఇంకా ఆ సిట్యుయేషన్ మేము ఆ టైంలో ఉన్నప్పుడు మా స్టేజ్ ఆఫ్ అంటే మా మైండ్ అలా ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం గానీ, మమ్మీతో ఉన్న బిహేవియర్ గానీ, అవన్నీ చూస్తూ పెరిగామనమాట. ఆల్‌మోస్ట్ ఒక 1 ఇయర్ ఇంట్లో క్లాషెస్ ఒచ్చాక, 1 ఇయర్ మొత్తం క్లాషెస్ అయ్యాక అప్పుడు విడిపోయారనమాట. సో, ఆ 1 ఇయర్ మేము లిటరల్లీ టార్చర్ చూసాము. హ్మ్. సో, అవన్నీ చూసిన తర్వాత వద్దిక. ఎప్పుడు నాన్నతో మాట్లాడలేదా? కాల్ మాట్లాడతాను. అంటే లైక్ నా ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు గానీ, నా డిగ్రీ జాయినింగ్ అప్పుడు గానీ, నేను ఇది చదువుకుంటున్నా, ఇక్కడ చదువుకుంటున్నా అని చెప్పడానికి కాల్ చేస్తుండే. కాల్ చేసి మాట్లాడుతుండే. ఇంకా డిగ్రీ తర్వాత మొత్తానికి బంద్. సో, మరి నాన్నకెప్పుడైనా చెప్పావా? డ్యాడీ ఇలా బిహేవ్ చేయడం ఇదేం బాలేదని. డిగ్రీ వరకు నువ్వు కాంటాక్ట్‌లోనే ఉన్నావు. డిగ్రీ అంటే హ్మ్. మెచ్యూర్ లెవెల్స్ బానే ఉంటుంది కదా! అంటే మమ్మీ, డ్యాడీ సెపరేట్ అయిన 1 ఇయర్‌కి మళ్ళీ డ్యాడీ వేరే మ్యారేజ్ చేసుకోవడం గూడా అయిపోయింది. సో, ఓహ్! ఇంక దాంతో మా వాళ్ళెవ్వరు మాట్లాడరు. మమ్మీ వాళ్ళు ఎవరు మాట్లాడరు. నేను మాట్లాడతా అంటే వద్దనేవాళ్ళు గాదు. హ్మ్. మాట్లాడు నీ ఇష్టం అని జెప్పేవాళ్ళు. ఇంక డిగ్రీ వరకు మాట్లాడా. దాని తర్వాత నేనే ఆపేసా ఇంక. నీకెందుకు నువ్వెందుకు అంత ప్రేమ ఉంది కదా! నాన్నంటే అంత ఇష్టం కదా!
సో మరి సడన్‌గా నువ్వెందుకు ఆపేసావు? ఇంట్లో ఎవరు ప్రెషర్ చేయలేదు వద్దు అని. వద్దు అని చేయలేదు. హ్మ్. మరి నీకే ఎందుకు అంత హర్టింగ్ అనిపించింది? అంటే మా మమ్మీ అంత కష్టపడి మమ్మల్ని అంటే అన్నీ స్టడీ గానీ, ఫుడ్ గానీ దీనికి అస్సలు తక్కువ చేయదింకా. ఫుల్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇద్దరు మమ్మీ, డ్యాడీ ఉన్న ఇద్దరు పేరెంట్స్ ఉంటారుగా. వాళ్ళు పిల్లలు ఎలా పెరుగుతారో అలా అంతకంటే ఎక్కువగా పెంచిందనమాట. సో, నాకింకా నేను స్టిల్ మా మమ్మీ ఇంత చూసుకున్నా గూడా మా మమ్మీ ఉన్నాక నాకెందుకు ఇంకా సర్కిల్ అది ఫిల్ అవ్వట్లేదా? ఎందుకు నేను మా డ్యాడీ దగ్గరికెళ్తున్నా? నాకు ఆ సర్కిల్ చాలు. మమ్మీ, అన్నయ్య, నేను చాలు. ఇంకా మా మమ్మీ చూపిచ్చేదే 100%. అందులోనే మదర్ లవ్ ఉంది. అందులోనే ఫాదర్ లవ్ ఉంది అని చెప్పేసి ఇంకా మా మమ్మీ చెప్పేది కాదు గానీ బాధపడేదేమో మేబీ నేను మాట్లాడుతుంటే. ఇంకెక్కడో తక్కువైంది కాబట్టే మాట్లాడుతుంది అని ఫీల్ అవుతది గదా మమ్మీ. సో, నాకట్లా ఇన్నర్‌గా గూడా బాధ పెట్టాలని అస్సలు లేదు. అవునా? సో హ్మ్. అప్పటినుంచి ఇంకా నాన్నంటే ఇంకా ఇష్టం. ఇప్పటికి తలుచుకొని ఏడుస్తా గూడా అవునా? ఆ! ఏడుస్తా. మాట్లాడాలనిపిస్తది గానీ వద్దు. హ్మ్. వద్దు. అసలే వద్దు. అంటే ఎప్పుడు తలుచుకుంటా ఎందుకు నాన్న గుర్తొస్తుంటారు? ఇప్పుడు నా సర్కిల్‌లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి ఆబ్వియస్‌లీ అమ్మాయి అంటే ఫాదర్ కనెక్షనే ఉంటది. మదర్‌ది చాలా తక్కువుంటది. సో, వాళ్ళ ఫాదర్‌తో కాల్ మాట్లాడడం గానీ, కనీసం నా ఫోన్‌లో కాంటాక్ట్ గూడా ఏ నేమ్‌తో ఏ నంబర్ అయినా కాంటాక్టే ఉండదు. డ్యాడీ అని, నాన్న అని. సో, నా ఫ్రెండ్స్‌కి ఎవరైనా కాలొచ్చినా, వాళ్ళు కాల్ మాట్లాడుతున్నా, లైక్ ఆఫీస్‌లో ఇలా అయిందని చెప్తున్నా వాళ్ళ ఫాదర్ తోటి. కొంచెం ఆగం అయిపోతా ఇంక నేను. హ్మ్. మమ్మీకి ఫోను చేసి మాట్లాడతా. మమ్మీకి ఫోను చేసి మాట్లాడి మాట్లాడతా. కూల్ అన్నీ చెప్పేస్తా. హ్మ్. హ్మ్. సెట్ అయిపోతా. సో మమ్మీ అంటే చాలా ఇష్టం. మమ్మీ గురించి చెప్పు. ఎవ్రీథింగ్ అంటా నేనైతే. ఎవ్రీథింగ్. హ్మ్. అసలు ఫుల్లు కష్టపడింది. అంటే డ్యాడీ ఎళ్ళేటప్పుడు మేము జీరో ఇంకా. ఓన్ హౌస్ గూడా లేకుండే. ఏం లేదు. జీరో అంటే జీరో. ఆహ్, ఇవి ఉంటాయిగా నూకలు. అవి గూడా పెట్టేసి కొన్ని రోజులు అలా గడిచిందనమాట. సో, తర్వాత మమ్మీ జాబ్ చేయడము, అందులో వచ్చినయి కొన్ని చిట్టీలు కట్టుకుంటా, మార్క్స్ సెట్ జేసుకుంటా. ఇప్పుడు మమ్మీ ఆల్‌మోస్ట్ ఇంకా డ్యాడీ ఎళ్ళేటప్పుడు బంగారం గూడా తీసుకొని ఎళ్ళిపోయాడనమాట గోల్డ్. మమ్మీది అది ఉంటదిగా తాడు. సో, అయ్యో! అవి గూడా తీసుకొని ఎళ్ళిపోయాడు. ఇంకా మమ్మీ ఇప్పుడు ఆల్ సెట్. ఇంకా మమ్మీ ఒక్కొక్కటి అన్నీ సంపాదించుకుంది. ప్లస్ మమ్మల్ని చదివించింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఓన్ హౌస్ కట్టింది మమ్మీయే. మమ్మీ ఓన్‌గానే. మళ్ళీ చూసుకుంటే వెనక్కి ఉంది. అలా బావున్నాం. అలా ఉంది. సో, అంతా మమ్మీ వల్లే. హ్మ్. ఓపిక చాలా ఏడ్చింది మమ్మీ గూడా. అంటే లైక్ రిలేటివ్స్ ఎవ్వరు మాట్లాడలేదు కొన్ని డేస్ వరకి. అంటే మమ్మీ తీసుకున్న డెసిషన్‌కి ఎవరు మాట్లాడలేదు. మేము ఒక 1 ఇయర్ అసలు పండగలు జేసుకోలేదు. హ్మ్. లిటరల్లీ. ఏం పండుగలు జేసుకోలేదు. ఆ 1 ఇయర్ డ్యాడీ ఎళ్ళిపోయినంక 1 ఇయర్ వరకి ఏం పండుగలు జేసుకోలేదు. హ్మ్. ఎవరు రాలేదు ఇంటికి. మమ్మీ వాళ్ళ సిస్టర్స్ ఉంటారు. సో, వాళ్ళు చెప్పారు మమ్మీకి. "ఒద్దు" అని చెప్పారు గానీ, మమ్మీకి తెలుసు గదా! ఎలా ఉంటుంది ఇంట్లో, ఎన్ని అవుతున్నాయి అని మమ్మీకొక్కదానికే తెలుసు. మాకు తెలుసు. మేము చెప్పేవాళ్ళం గాదు బయట ఎవరికీ. వరస్ట్ ఆఫ్ వరస్ట్ సిట్యుయేషన్. అంటే బాబోయ్! లైఫ్‌లో మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయకూడదని ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే నువ్వు తీసుకుంటావు కదా! హ్మ్. ఈజీగా ఇప్పుడు నువ్వు ఒక లైఫ్ పార్ట్నర్‌ని చూజ్ చేసుకోవాలన్నా, హ్మ్. చేయాలన్నా నీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇది ఉండకూడదు అని తనకి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? గొడవలు. హ్మ్. అమ్మో! నాకు చాలా భయం. చాలా అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తే పెళ్లి గురించి ఆలోచిస్తే అదే వస్తది ఫస్ట్ నా మైండ్‌ల గొడవలు. అండ్ మెయిన్‌గా నేనెక్కువ పెట్టుకుంటా. నా పర్సనల్‌గా నేను ఒప్పుకుంటా. నా ఫ్రెండ్స్‌తో అయినా, మమ్మీతో అయినా. మమ్మీ ఇష్టమే అలా అని నేను స్వీట్‌గా మాట్లాడా మమ్మీతోటి. ఎటో అటు ఇటు మాట్లాడుతూనే ఉంటా కోపంతోటి. సో, గొడవలు అస్సలే ఉండకూడదు. హ్మ్. చాలా భయం గొడవలంటే. అంటే చిన్ మెయిన్‌గా గొడవలొచ్చేవి మనీ ప్రాబ్లమ్స్ వల్ల. లైక్ నువ్వంత పెడుతున్నావు ఖర్చు, నువ్వింత పెడుతున్నావు. అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తాయి ఎక్కువ. నేను చూసినంత వరకి. నేను హ్మ్. దగ్గరగా చూసినంత వరకి మనీ విషయంలో వస్తాయి ఎక్కువ గొడవలు. అమ్మ, నాన్నకి మనీ విషయంలో మనీ వచ్చాయి. విషయంలోనే స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఎండ్ అనేది ఎటు కాకుండా పోయింది. సో, లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అయిపోద్దో తెలవదు. ఎవరికీ తెలీదు. అలా అయిపోతూ ఉంటుంది. హ్మ్. సో, అంటే నీ పర్సనల్‌గా అంటే లైక్ ఎలా చూసుకోవాలని అమ్మని? మా మమ్మీకి నేను ఫస్ట్ రీల్స్ చేసినప్పుడు గూడా మా మమ్మీకి తెలీదసలు. ఇలా ఒక ఇన్‌స్టాగ్రామ్ ఉంటది. అలా ఇలా తను చేస్తది. నేను హ్మ్. చేస్తా అనేది మమ్మీకి తెలీదు.
ఎప్పుడు ఎక్కువ తెలుసు అంటే మొన్న ఈ సాంగ్ ఫేమస్ అయింది గదా! కొంచెం వైరల్ అయింది గదా! అప్పటి నుండి ఇంకా మమ్మీకి తెలవడం స్టార్ట్ అయిందనమాట. ఎక్కువ ఫోకస్ చేస్తది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఉంది. మమ్మీకి నన్ను ఫాలో అవుతుంది. నేను పెట్టే స్టోరీస్ అన్నీ చూస్తది. సో, అలా ఇది చేసావంటది. ఇది బాలేదని జెప్తది. సో, మమ్మీతో గూడా చేస్తా. ఇంటికెళ్ళినప్పుడు రీల్స్, అన్నయ్యతో గూడా చేస్తా. బావుంటుంది. ఆ! మమ్మీని అంటే చెప్పాగా ఐటీ సైడ్ నేను ఎళ్ళడం మమ్మీకి గూడా మమ్మీకే ఇష్టం యాక్చువల్‌గా. నేను ఐటీ సైడ్ ఎళ్ళడం మమ్మీకి ఇట్లా నేను చదివించా, ఒక సాఫ్ట్‌వేర్ అయింది అనేది ఇష్టం మమ్మీకి. సో, నాకు గూడా చెప్పుకోవడం ఎలా అంటే ఇండస్ట్రీలో ఉన్నాను అనేది ఒకలా ఉంటది. జాబ్ సాఫ్ట్‌వేర్ జాబ్ జేస్తున్నా అనేది ఒకలా ఉంటది గదా! ఎక్సలెంట్. సో, బయటని జనాలు గుర్తుపడుతున్నారా నిన్ను బాగా? ఆ! గుర్తుపడతారు. ఏమని చెప్తుంటారు? యాక్చువల్లీ ఏమైందంటే ఇలానే ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి చెప్పిందనమాట. తన పేరు గుర్తులేదు నాకు తెలీదు. తను సిరీస్‌లో చేస్తది. వెబ్ సిరీస్‌లో చేస్తది ఒక చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పిందనమాట. నేను ఇలా బయట నన్ను చాలా మంది గుర్తుపడతారు. మాస్క్ పెట్టుకున్నా కూడా కళ్ళు చూసి గుర్తుపడతాది పడతారు అని చెప్పి. ఏంటిది నా ఇంటర్వ్యూనే చూసావా నువ్వు? అది నాదే. అవునా? అయితే ఇంతకు ముందుకొకటి ఫస్ట్ 100K నా ఫాలోవర్స్‌ది. అదెలా వచ్చింది అనంటే, నాది అంతకు ముందుకు ఒక రీల్ నేను పాత ఆఫీస్‌లో చేసినప్పుడు మైండ్ స్పేస్‌లో నైట్ షిఫ్ట్ చేస్తుండే నేను. సో, మార్నింగ్ ఎళ్ళేటప్పుడు ఖాళీగా ఎళ్తున్నాను, నిద్ర మబ్బులో ఎళ్ళిపోతున్నానని నడిచే దారిలో మెట్రో ఎళ్ళే దారిలో రీల్ చేసుకుంటూ ఎళ్ళిపోయేదాన్ని. అందులో ఒక రీల్ ఫేమస్ అయిపోయింది. అప్పుడు 4M వచ్చింది దానికి. దానివల్ల 100K కొట్టింది. సో, ఎక్కువ మంది మెట్రోలో గుర్తుపడుతుండే ఇంకప్పుడు. లైక్ గుర్తుపట్టి మీరు మెట్రోలో రీల్ చేసిన రీల్ వైరల్ అయిపోయింది గదా! అప్పుడు గూడా ఫ్లోక్ సాంగే హిట్ అయింది మళ్ళీ. సో, మెట్రోలో ఎక్కువ గుర్తుపడుతుండే. కొంతమంది అబ్బాయిలైతే అడిగితే ఏమంటాదో అన్న భయంలోనే ఆగిపోతారు. కానీ ఎవరైనా గుర్తుపడ్డారనుకో నాకు తెలిసిపోద్ది. వాళ్ళు ఎక్కువ సార్లు నా సైడ్ చూడడము, కిందికి మీదికి చూస్తారు, నవ్వుతారు, కొంచెం మాట్లాడాలా వద్దా? చూసా అని అరే నేనే లోపల నేను అనుకుంటా. అరే నేనే అది నేనే. నేను ఒక్కదాన్ని ఉంటే అలా అనుకుంటా. పక్కన నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళే హైలైట్ చేస్తారు. ఈమెనే రీల్స్ పాప. ఈమెనే చేస్తది రీల్స్. ఈమెనే. సెల్ఫీ కావాలా మీకు అని చెప్పి వాళ్ళే నా పక్కన ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు హైలైట్ చేస్తారు. ఫ్రెండ్స్‌ని పట్టుకొని ఎక్కడికి పోవద్దు. ఇట్లాంటి ప్లేస్‌లకైతే వాళ్ళ ముందు ఎవరి ముందని దొరికిపోయాననుకో ఇంకా అంతే నన్ను ఆడుకుంటారింకా. అంతేనా? ఆ! సూపర్ అమ్మా! ఇలా ఉంటూ ఉంటుంది. నార్మల్‌గా అయితే ఏం చెప్తారు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి? నేను మిమ్మల్ని ఎప్పటినుంచో ఫాలో అయితున్నా. ఆహ్, ఒకరైతే 2 ఇయర్స్ నుంచి ఫాలో అయితున్నా అంటారు. నా ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ అయ్యి కూడా 2 ఇయర్స్ కాలే. ఇలా దొరికిపోకండ్రా. ఎలా? మిమ్మల్ని 2 ఇయర్స్ నుంచి ఫాలో అయితున్నా, 3 ఇయర్స్ నుంచి ఫాలో అయితున్నా అంటారు. కానీ నేను థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. బట్ నేను ఆ! ఇన్‌స్టా స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది బ్రో అని చెప్పాలి. చెప్పను. థాంక్ యూ సో మచ్. లైక్స్ అన్నిటికి లైక్స్ కొడతా. చాలా చాలా సార్లు మీకు డీఎం గూడా చేశాను అని అంటారు. ఓకే. చూసుకుంటాను అని చెప్తా. చాలా మెల్లగా నేనే భయపడతా ఫస్ట్. వాళ్ళెవరైనా గుర్తుపడితే నేనే భయపడకుండా సరే ఓకే. థాంక్ యూ సో మచ్ అని సో, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటావు? మ్యారేజ్ వద్దు. ఒకవేళ చేసుకోవాల్సొస్తే ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? మా మమ్మీయే ఫిక్స్. మా మమ్మీ చూసుకుంటది అవన్నీ. అంతేనా? ఆ! నీకు ఇప్పుడు మమ్మీని అడుగుతారు. ఎలా ఉండాలమ్మా పెళ్లి చూపులు చూస్తాను నేను మమ్మీ గొడవలు పెట్టుకోద్దు మమ్మీ నేనెంత కోపం చేసుకున్నా. అని చెప్తావు. ఆ! ఓకే. మరి ఈ అబ్బాయి ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే? వద్దు. వద్దు. అస్సలే వద్దు. హ్మ్. ఆ! ఎందుకంటే నువ్వు కూడా రీల్స్ చేస్తావు కాబట్టి. అంటే కొంచెం ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ అయితే బెటరేమో. అంటే నేను పెళ్లయినంక నా రీల్స్‌కి వాడాలి గదా! అంటే వాడాలి మీన్స్ మేమిద్దరం కలిసి చేయాలి గదా! రీల్స్ ఆబ్వియస్‌లీ. సో, అందుకే కొంచెం ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ అయితే బెటర్. ఫోటోగ్రాఫిక్ ఫేస్ ఉంటే బెటర్ అని. చాలా గుడ్ రిక్వైర్మెంట్స్ అమ్మా. ఓ సాలరీ ఉండాలను, అబ్బాయి ఎలా అది లేదు. ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ అయితే నీ ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ రీల్స్‌కి ఉండాలి. వాడొచ్చు. హ్మ్. లిజనర్ ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. ఏంటమ్మా? లిజనర్ ఎక్కువ వినాలి. ఓహో! ఎందుకంటే నేనెక్కువ మాట్లాడతా. తను గూడా ఎక్కువ మాట్లాడేసాడనుకో, ఇంక మాట్లాడు ఇద్దరు మాట్లాడే వాళ్ళుంటే కుదరదు ఇంకక్కడ. తలకాయ గుద్దుకోవడమే. సో, నేనెక్కువ మాట్లాడతా. వినే వాళ్ళుంటే బెటర్ అని నా ఒపీనియన్. దీన్ని గూడా ట్రోల్ చేయకండి.
ప్లీజ్ ప్లీజ్ నేనున్నాను అందులో ఇంటర్వ్యూలో. ఫేమస్ అయిపోతారు. మన మీమ్స్ వాళ్ళు చేసేస్తారు. అంతేనా? ఆ! సాలరీతో సంబంధం లేదమ్మా? ఎట్లాగో ఇప్పుడు నేను ఫిక్స్ ఉన్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అని. సో, మమ్మీ వాళ్ళు చూసారనుకో గట్టి సాలరీ ఉన్నోళ్ళని చూస్తారు. బ్యాక్‌గ్రౌండ్ మంచిగా ఉన్నోళ్ళని చూస్తారు. సో, సాలరీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లవ్ మ్యారేజ్ అనుకో జాబ్ ఉందా? సాలరీ ఎంతొస్తుంది? ఏ క్యాస్టు? ఫ్యామిలీ ఎట్లుంటది? హ్మ్. అది అదుంటదిగా. అబ్బాయి వాళ్ళ చెల్లె ఉంటదిగా. ఆమెని ఆడపడుచు. ఆడపడుచులు ఎంతమంది? అవన్నీ ఉంటాయి గదా! లవ్ మ్యారేజ్ అయితే. అరేంజ్ మ్యారేజ్ అయితే మనం ఆడిస్తే ఆడిపోతారు ఇంట్లో అంతా. ఇంత షాపింగ్ చేస్తా. ఇంత ఇక్కడ పెళ్లి చేసుకుంటా. ఇక్కడ రిసెప్షన్ చేసుకుంటా. ఇష్టం ఉన్నది చెప్పొచ్చు అరేంజ్ మ్యారేజ్ అయితే. పాప సుశీల కోరికలు పెద్దవే అమ్మా. నేనేదో ఇంతే అనుకున్నాను. అరేంజ్ మ్యారేజే బెస్ట్. అంతేనా? ఆ! మరి ఎవరు రియల్ లైఫ్ లో ప్రపోజల్స్ చేయలేదా? చేయలేదు. ప్రపోజల్ చేయలేదు. ఎవ్వరు ప్రపోజ్ హుహు. చేయలేదు. ఎందుకంటావు? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అబ్బాయిలతో ఎక్కువ ఫ్రెండ్‌షిప్ చేస్తా. వాళ్ళతో అంటే మాట్లాడతా. ఎక్కువ మాట్లాడతా వాళ్ళతో. అబ్బాయిలతో ఫ్రెండ్‌షిప్ మోస్ట్‌లీ అంటే ఎలా అంటే అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారు. క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు అమ్మాయిలు. ఇంకా అబ్బాయి వాళ్ళతో ఎలా మాట్లాడతా, వాళ్ళు మాట తెరిస్తే బ్రో, బ్రో, బ్రో. ఇప్పుడు అదే ఫ్యాషన్ గదా! ఇంకా. అమ్మాయిలని కూడా బ్రో, బ్రో అని పిలిచేస్తారు. ఆ అమ్మాయి బ్రో అంటది. ఈ అమ్మాయి బ్రో అంటది. ఒరేయ్ నేను బ్రో అంటే తమ్ముడో, అన్నయ్యో అని నా హ్మ్. దాంట్లో మీనింగ్ ఆఫీస్‌లో గూడా అంతే. ఇప్పుడు ఆ అమ్మాయిని నేను బ్రో అంటే, ఆ అమ్మాయి నన్ను బ్రో అంటది. ఈ అబ్బాయి బ్రో అంటాడు. ఆ అబ్బాయి గూడా నన్ను బ్రో అంటాడు. ఈ బ్రోకి కూడా వాల్యూ లేకుండా పోయిందా ఈ వర్డ్‌కి? 3 అక్షరాల పేరు ఇంత రకంగా వాడతారని నాకు తెలీదు ఈ బ్రోని. యెస్. సో, హ్మ్. ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అన్నమాట. అది ఇంకా ఆ ఫీలింగ్ రాదు. అండ్ మెయిన్ థింగ్ ఇట్లా రీల్స్ చేసి అంటే ఒకవేళ రిలేషన్‌షిప్ పెట్టుకుందామంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఒప్పుకోరు. ఎన్ని రిస్ట్రిక్షన్స్ అమ్మో! తలకాయ నొప్పి. అలా ఆలోచిస్తేనే నాకు ఇట్లా పెద్ద లిస్ట్ గుర్తొస్తుంది. ఏమిటో? రిస్ట్రిక్షన్స్. బయటకు పోతే చెప్పాలి, ఇంట్లో ఉంటే చెప్పాలి, మమ్మొస్తే చెప్పాలి, చాటింగ్ బంద్ చేయాలి, కాల్స్ చేయాలి, లేట్ నైట్స్ మాట్లాడాలి, బయట తిరగాలి, పైసలు ఖర్చు పెట్టాలి, వాడితో ఖర్చు పెట్టియాలి. లాస్ట్‌కి పెళ్లి అవుతదా? తెలీదు. అని ఎందుకు అని గొడవ పడాలి, అది మెయిన్. పొసెసివ్ అవ్వాలి. అది మెయిన్ మళ్ళీ. అమ్మో! గొడవలు. మన మెయిన్ పార్టే మన మెయిన్ థీమే అది గదా! గొడవలు ఉండొద్దు అని. ఇంకా అంతే రిలేషన్‌షిప్ పెట్టుకుంటే కెరీర్ ఉండదు. అంటే కొంతమంది ఉన్నాయేమో మంచిగా రిలేషన్‌షిప్స్. అందరివి అవ్వవు. అట్లా. మళ్ళీ పేరెంట్స్‌ని బాధ పెట్టాలి మెయిన్ థింగ్. మా దాంట్లో అందరివి లవ్ మ్యారేజెసే. అంటే మా కజిన్స్ వాళ్ళయి చూస్తూ వస్తున్నా. ఇప్పటి వరకి 2 మెంబర్స్ అయింది. ఇంకో అమ్మాయిది అడ్వాన్స్ ఉంది. ఇంకా ఈ ఇయర్‌లో నెక్స్ట్ ఇయర్‌లో అయిపోద్ది. తనది కూడా లవ్ మ్యారేజ్. అందరిది లవ్ మ్యారేజ్. మా సైడ్ అంతే ఓకే. చేసుకుంటే చి అంటే మంచి జాబ్ ఉండి, బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఒప్పేసుకుంటారు. కానీ నాకలా ఎవరు దొరకలేదు. మా మమ్మీ చూస్తుంది. దొరకలేదంటే అంటే నువ్వు వెతుకుతున్నావా అంటది. అలా ఎవరు పాపం దొరకలేదు. నాకెవరైనా నచ్చి కూడా మాట్లాడితే మినిమమ్ 1 వీక్ మాట్లాడతా కావచ్చు వాళ్ళతో. అంటే మంచి ఇప్పుడు ఆఫీస్‌లో రీసెంట్‌గా ఒక అబ్బాయిని చూసా. బావుండే. మంచి చూస్తున్నంత వరకే బాగున్నాడు అతను. ఇంకా అతని గురించి తెలుసుకుందామని నా ఫ్రెండ్స్‌ని వాళ్ళని వీళ్ళని అడిగాననమాట. వాడు ఒక మబ్బు గాడని చెప్పారు. అంటే కొంచెం ఎడ్డీ అని చెప్పారనమాట. చెప్పా ఎక్స్‌ప్రెసివ్ ఉండాలి. ఇట్లా అంటే ఎక్కువ మబ్బుగాడంటే ఏంట్రా? మబ్బుగాడంటే మబ్బుగాడు అంటే డల్‌గా ఉంటాడా? ఆ! అంతా ఎవడో వాడి సొమ్మంతా తీసుకొని తినేస్తున్నట్టు అలా నల్లి ఉంటాడు. యాక్టివ్‌గా ఉండాలంటావు. ఉండాలి. ఏదో ఇన్నోసెంట్‌గా, డీసెంట్‌గా, సైలెంట్‌గా ఉండకూడదు. ఎడ్డెడ్ ఉండొద్దు. వాటిని ఎడ్డెడ్ అంటారా? అలా ఎడ్డెడ్‌గా ఉండకండి రా బాబు. హ్మ్. అట్లా. సో ఫైనల్‌గా నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. నేను ఎలా నమ్మను. ఉన్నావు? బయట ఏమో అబ్బాయిలకి స్లిమ్‌గా ఉన్న అమ్మాయిలంటే ఇష్టం. కొంతమందికి నా ఫ్రెండ్స్‌కి అందరికి చెబ్బీగా ఉన్న అమ్మాయిలు ఇష్టం. నన్ను ఒక అబ్బాయిలా ట్రీట్ చేస్తారు వాళ్ళు. అంటే నేను రీల్స్ చేసినప్పుడు మాత్రమే ఈ అవుట్‌ఫిట్ నాది. ఆఫీస్‌కెళ్ళినప్పుడు మొత్తం జీన్స్ వేసుకొని ఎళ్ళిపోతా అనమాట. జీన్స్, షర్ట్, టీ షర్ట్స్ ఇవే యేసుకొని ఎళ్ళిపోతా. ఇంత మంచిగా యేసుకొని ఎళ్ళను. సో, నన్ను చూస్తే ఇంకా ఇంకా
అంతే జుట్టు కట్ చేపించుకో ఇంకా అయిపోతది. ఓ రీల్స్ దాకానే నువ్వు అమ్మాయిలాగా కనిపించేది. బయటకొస్తే కాదు. ఆళ్ళకి ఎంతమందికి టేస్ట్ లేదురా ఎతుకు 3,00,000 పీపుల్‌కి టేస్ట్ లేదు అని చెప్తారు. అది. అట్లా. సో, అలా ఉంది. హ్మ్. సో, మన బ్యాడ్ లక్. మనం ఏం చేయలేం. ఏం చేయలేం. అది గుడ్ లక్కే. రిలేషన్‌షిప్ అంతే. లేకపోతే గుడ్ లక్కే కదా! గుడ్ లక్కేనా? హ్మ్. అయితే యూ గుడ్ లక్, ఐ యామ్ గుడ్ లక్. వి ఆర్ గుడ్ లక్. వి ఆర్ గుడ్ లక్. వెరీ గుడ్. సూపర్. ప్రస్తుతానికైతే ఇంత హ్యాపీగా నడుస్తుంది జీవితం. హ్మ్. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే హ్యాపీగా, సంతోషంగా ఉండాలని. ఫైనల్‌గా నీ లైఫ్ గోల్స్ ఏంటి? నీ డ్రీమ్స్ ఏంటి? చిన్నగా ఉన్నాయి. అదే చెప్పాను కదా! సేమ్ ఐటీలోకెళ్ళాలి కొంచెం జల్దీ. అంటే ఇప్పుడైతే ఇలా బావుంది. అంటే నేను చేసే జాబ్ అయినా, నా ఆఫీస్ అయినా, నా ఆఫీస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ నాకు చాలా ఎక్కువ క్లోజ్ అయిపోయారు. నేను అందులోకెళ్ళేటప్పుడు ఏం పెట్టుకున్నాను అంటే ఎవరితో నాకు మాట్లాడకూడదు. నా కోర్స్ ఇక్కడుంది గదా! ఆల్రెడీ డేటా అనలిస్ట్ కోర్స్ అవుతుంది గదా! సో, అయిపోగానే జస్ట్ అయిపోయేంత వరకే అందులో ఉంటాను. కోర్స్ అయిపోగానే జస్ట్ షిఫ్ట్ అయిపోతా అనుకున్నా. కోర్స్ అయిపోయి ఇప్పుడు 2 మంత్స్ అయిపోయింది గూడా. కానీ నాకు వేరే షిఫ్ట్ అవ్వాలి అనే థాట్ లేదనమాట. ఎందుకంటే ఈ జాబ్ అనుకో చేసేసొచ్చాక అంత ఫ్రీ ఉంటా. అంత ఎఫెక్ట్ పడదు. జాబ్‌ది ప్రెషర్ ఎక్కువ పడదు. సో, నా సోషల్ మీడియా మంచిగా అలా ఎళ్ళిపోతదనమాట. ఈ జాబ్ చేసుకుంటూ. మళ్ళీ నేను ఐటీలోకెళ్ళిపోతే దీనికి చాలా దూరం అయిపోతా. అది ఆలోచిస్తున్నా గానీ ఐటీలోకెళ్తా. ఐటీలోకే ఎళ్తా. ఇది కొన్ని రోజులు లైక్ హోల్డ్‌లో పెట్టేసైనా గూడా ఐటీలోకెళ్తా. సో, ఐటీలోకెళ్ళాలనేది నీ కోరిక. అమ్మని చూసుకోవాలనేది నీ చూసుకోవాలి. కోరిక. ఈ రెండే నీ మోటో. అంతే. వెరీ గుడ్. సో, ఆల్ ద వెరీ బెస్ట్. మరి ఇన్ని చెప్పావు కదా! మరి అన్నయ్య గురించి చెప్పవా? ఎంత ఫీల్ అవుతాడు అన్నయ్య? వాడు చూడు ఫస్ట్ ఇది. చెప్పు, మనం బిట్ కట్ నేను నా చేసుకుంటాం. లింక్ పంపిస్తే అప్పుడు ఓపెన్ చేస్తాడు. కానీ మా అన్నయ్య గురించి ఒకటి చెప్పాలి. మా అన్నయ్య లిటరల్లీ నన్ను ఎంత బతిలాడుకున్నాడంటే ఒక కొలాబ్ కోసం 2 మంత్స్ బతిలాడిచ్చా. 2, 3 మంత్స్ బతిలాడిచ్చా. అంటే నాకు ఈ వైరల్ కాముందు నుంచి గూడా మా అన్నయ్య నేను పెద్ద ఫేమస్ అని ఫీల్ అయితుండే అన్నమాట. 110K ఉన్నప్పటి నుంచి ఇట్లా చాలా ఫీల్ అయితుండే. మస్తు ఫాలోవర్స్ అట్లా ఇట్లా అని జెప్పి. అప్పటినుంచే అడుక్కుంటుండే మా అన్నయ్య కొలాబ్ పెట్టు, కొలాబ్ పెట్టు, కొలాబ్. నువ్వు చేసే రీల్స్‌లకి నేను పెట్టా నేను. నాతో చేస్తేనే పెడతా అని రీసెంట్‌గా ఉగాదికి ఇంటికెళ్ళినప్పుడు ఇంకా ఒక 20 టేక్స్ చేపిచ్చి వాడితో ఒక రీల్ చేపిచ్చా. అంటే నేను మా అన్నయ్య కలిసి చేశామనమాట. ఆ రీల్ కొలాబ్ పెట్టుకున్నా. కొలాబ్ పెట్టుకున్నాంక ఇంకా చూస్తున్నాడనమాట. కొలాబ్ పెట్టినాక 1 అవర్‌కి చూస్తున్నాడు. ఎంతమంది లిటరల్లీ ఒక 10 మంది గూడా పెరగలేదు. ఈ తమ్ముళ్ళందరూ ఇలా తయారయ్యారేంట్రా? నాకేదో రాక ఒక 70,000 వచ్చారు. ఏదో అలా. ఆ డాక్టర్ పుణ్యమా అని. నేనేదో చేస్తే ఇక్కడ కూడా అంతే. అక్క నాకు కొలపెట్టు. ఎంతమంది ఫాలోవర్స్ వస్తారు. సేమ్ తమ్ముళ్ళకి ఇంకేం పని ఉండదు. ఈ తమ్ముళ్ళకి ఏం పని ఉండదు. సో, అలా లిటరల్లీ పాపం ఒక 20 మెంబర్స్ అలా ఫాలో చేశారంతే. అది మా అన్నయ్య. కానీ ఒకటైతే ఎలా చూసుకుంటాడు అన్నయ్య నిన్ను? కొట్టుకుంటాం మేమిద్దరము. టామ్ అండ్ జెర్రీస్. మాట్లాడుకోమసలు. ఇంటికెళ్ళినప్పుడు మాత్రమే చూస్తాను నేను మా అన్నయ్యని. కాల్‌లో అస్సలు మాట్లాడు. కాల్ చేయను. ఏమన్నా కావాలి అంటే కాల్ చేస్తాడు. ₹100 కావాలి, 200 కావాలి, 500 కావాలి. వాడు చెప్పినంత నేను కొడతా. ఒక 100 అయితే తక్కువ చేసే కొడతా. 500 కావాలంటే 400 కొడతా. 200 కావాలంటే 100 కొడతా. మనీ కావాలన్నప్పుడు కాల్ చేస్తాడు. కానీ రీసెంట్‌గా మా అన్నయ్యతో ఒక ఇన్సిడెంట్ అయింది. ఐ వాంట్ టు షేర్ యాక్చువల్లీ. ఏమైందంటే ట్రోల్స్ వచ్చాయని చెప్పాను గదా! అది పెట్టి ఇప్పుడు మనం నార్మల్‌గా ట్రోల్స్‌లలో ఇది చూస్తాంగా మినిమమ్ డిగ్రీ. నేను చేశా గాని నాకు అర్థం కాలే అది వీడియో. నేను డిగ్రీ చేశా గాని నాకు అది అర్థం కాలే వీడియో. సో, అది మా అన్నయ్య దగ్గర నుంచి వచ్చిందనమాట నాకు రీల్. ఇలా ట్రోల్ అవుతుంది అని చెప్పి వచ్చింది. వస్తే ఇంకా మా అన్నయ్యకి కాల్ చేసి రీల్ చూసాక మా అన్నయ్యకి కాల్ చేసి ఆఫీస్ నుంచే. కాల్ చేసి మాట్లాడా మా అన్నయ్యతో. అన్నా నాకు తెలీదు యాక్చువల్‌గా అది. కానీ నేను గూడా జూసాను. ఎవరు చేశారో తెలీదు. ఇప్పుడు నేను వాళ్ళని అడిగినా గూడా వాళ్ళు డిలీట్ చెయ్యరు. నాకు రిప్లైనే ఇవ్వరు. నేనేం చేయలేను అంటే, ఇంక మా అన్నయ్య అసలు చాలా కోపం అయిపోయిండు. అంటే ఏంది ఇదంతా? ఎవరైనా జూస్తే ఎలా ఉంటది? వాళ్ళకి నేను మాట్లాడతా. నేను దీపిస్తా అంటే, "నువ్వు ఒక్కరి దాంట్లో దీపిస్తావేమో, లైక్స్, ఫాలోవర్స్ వస్తున్నారంటే ఇంకెవరైనా పెడతారు. చాలా మంది పెడతారు. నేనేం చేయలేను" అనంటే, ఇంక మా అన్నయ్య చాలా కోపం అయిపోయాడనమాట. ఇది అంతా నాకు నచ్చలేదు అన్నట్టు మాట్లాడిండు. ఇంకా ఆ రోజు చాలా ఏడ్చి, ఇంక డిసిషన్ తీసుకున్నా తీసేద్దాం ఇన్‌స్టాగ్రామ్ అని మా అన్నయ్యకి ఫోను చేశా. ఫోను చేసి ఆఫీస్ అయిపోయాక కాల్ చేసి, "అన్నయ్య
ఇంకొద్దులే ఇలా అవుతది పక్కా. ఇప్పుడున్న రీచ్‌కి అయితే పక్కా అవుతది. ఇంకా ట్రోల్స్ వచ్చినా గూడా నువ్వు ఫేస్ జేయాలి. నేనే తీసుకుంటున్నా. అట్లాంటిది నాకు ఫ్యామిలీ దాకా ఇష్యూ అయితే మాత్రం మీకు నచ్చకుండా నేను రీల్స్ చేస్తే నాకే నచ్చదు. నేను తీసేద్దాం అనుకుంటున్నా ఇన్‌స్టాగ్రామ్. మీరు చెప్పేయండి నాకొక మాట అని జెప్పేసి అన్నా. అని పెట్టేసా ఇంకా. మా అన్నయ్య అసలు తీసేయకు అనలే. పెట్టేసాడు ఫోను. ఇంక ఫుల్ ఏడ్చా. ఇంక అయిపోయింది తీసేస్తా కావచ్చు ఈరోజు నైట్‌కే అయిపోయింది ఇంకా అని ఫిక్స్ అయిపోయా. ఇంకా అప్పుడు దేవతలా వచ్చింది మా మమ్మీ. ఫోను చేసి, "ఎవడు చేసుకుంటే నీకెందుకు ట్రోల్స్? వాడిష్టం. వాడు లైక్స్ కోసం చేసుకుంటాడు. ఫాలోవర్స్ నీకేంటి తక్కువ? నువ్వు చెయ్యకుండా అసలే ఉండకు. నువ్వు అన్నని కూడా పట్టించుకోకు. వాడు కూడా బయటే ఇంకా. వాడు కూడా బయటలానే చూడు. ఇప్పుడు ట్రోల్స్ ఎలా చూస్తున్నావో వీడిది కూడా ఒక కామెంట్‌లా చూసేయి. అంతేగాని నువ్వు రీల్స్ చెయ్యి. అస్సలే వదిలేకు అని చెప్పి అప్పుడు చెప్తే, అప్పుడింక మళ్ళీ మా అన్నయ్యతో మాట్లాడా. ఇలా చెప్పింది మమ్మీ అంటే, "నన్ను తిట్టిపిచ్చావు అనవసరంగా. నేను చెప్పానా నీకు ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయమని చెప్పి, ఓ పెద్ద ఏడ్చుకుంటూ నువ్వే ఓవర్ యాక్షన్ చేసావు. ఉంచుకో ఏమన్నా చేసుకో. కామెంట్స్ ఆఫ్ చేసుకో" అని చెప్పి చెప్తారు. కానీ దయచేసి ఎవరు కూడా ట్రోల్స్ చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి ట్రోల్స్ చేస్తే బాగుంటది. యెస్. అది వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటి జరుగుతది. దాన్ని ఎక్కడికో తీసుకొచ్చి మ్యాచ్ చేసి పెడతారు. అక్కడ మేము కూడా యాజ్ యాంకర్ గా మేము కూడా చూసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అవును. ఏదో నవ్వుతో హిహి అని ఆ ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చి లేదో చెప్పిన దానికి అటాచ్ చేసి పెడతారు. సంబంధమే ఉండదు. ఆ ఎడిటర్స్ కి, ఆ మీమర్స్ కి, ట్రోలర్స్ కి నమస్కారం రా బాబు, నిజంగా దేవుళ్ళు మీరు. మళ్ళీ కొంతమంది నాకు మంచి ట్రోలింగ్స్ కూడా చేశారు. క్యూట్ అంటే బాగున్నాయి, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అని చెప్పి ఇలా ఒకటి పెట్టి అలా కూడా ట్రోల్స్ అంటే లైక్ ట్రోల్స్ వాటిని కూడా ట్రోల్స్ అనాలేమోగా. సో అవి వాళ్ళకి థ్యాంక్ యూ. అబ్బా! దీన్ని మంచిగా క్యూట్ గా చూపించే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అంట. వెరీ గుడ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ యువర్ ఫ్యూచర్ అండ్ ఐటీ కెరియర్. అండ్ ఇంకా మంచిగా సెటిల్ అవ్వాలి, ఇంకా మంచిగా రీచ్ అవ్వాలి. ఎలా ఉన్నా కూడా ఇంతే కైండ్ హార్టెడ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత రీచెస్కి వెళ్ళా. మా మమ్మీలానే ఇంకా అది. వెరీ గుడ్ గర్ల్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.